హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరి మంచి వీడియోతో అయితే ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే నేను ఇంట్లోనైతే పిండి దీపాలతోటైతే నేను దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈ కార్తీక శనివారము మనము పిండి దీపాలతోటి దీపారాధన చేసుకుంటే అత్యంత శ్రేష్టమైన ఫలితం అయితే ఉంటుందండి. ఆ పిండి దీపాలను ఎలా చేసుకోవాలి, మనము ఎక్కడ వెలిగించాలి, ఏ దేవాలయంలో వెలిగించాలి, ఏ దేవుడి దగ్గర వెలిగించాలి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే నేనైతే మధ్యాహ్నానికైతే లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. పాలకూర ఫ్రై చేస్తున్నాను, అలాగే ఆలుగడ్డ టమాటా కర్రీ కూడా చేశానండి. కొంచెం ఆ క్లిప్ అయితే చూపిస్తున్నాను మీకైతే. నేను అప్పటికే బయటికి వెళ్ళేసి వచ్చానండి. నాకు బట్టలన్నీ క్లీన్ చేసేసాను. పొద్దున్నే అయిపోయిందండి పూజ అయితే. నేను చెప్పాను కదా బ్రహ్మముహూర్తంలోనే అయిపోతుంది నా పూజ అనేది. మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. ఇది మాత్రము 12:30కి ఏమో నేను వంట అయితే చేస్తున్నానండి. ఇదైతే ఈ వ్లాగ్ అయితే 12:30ది. నేను పూజ ఎలా చేసుకున్నాను అదైతే నేను కంటిన్యూ చేస్తానండి ఈ వీడియోలోనే. చివరి వరకు అయితే చూడండి, స్కిప్ చేసుకోకండి. నేను ఎలా చేశాను అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి దాన్ని అయితే. ఇప్పుడైతే పాలకూర ఫ్రై చేసుకుంటున్నానండి. పాలకూరను అయితే నీట్గా కడిగేసుకోండి. పాలకూర కడిగేటప్పుడు కొంచెం మనం ఎక్కువ నీళ్ళు పోసేసుకొని కడుక్కుంటే మనకి ఆ సన్న ఇసుక అనేది ఉంటుంది కదండి, ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. పాలకూర అనేది కొంచెం కిందికి పెరుగుతూ ఉంటుంది కదండి, అది పైకి రాదు, మనకు చెట్టు అనేది పైకి రాదు. ఆకులే మనము కోస్తూ ఉంటాం కదా, అందుకనే ఆ ఇసుక అనేది ఎక్కువగా పట్టేసేసుకుంటుంది ఆ ఆకులకి. అందుకనే పాలకూరను కడిగేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు నానబెట్టి కడిగేసుకోండి, నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా అయితే చేసుకోండి. ఏమీ లేదండి, దానికోసం అయితే నేను ఎక్కువగా కష్టపడ్డది అయితే ఏం లేదు. ఫ్రై అంటే మనకు తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఆనియన్స్ అయితే 2 కట్ చేసేసుకున్నాను, చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. మన పాలకూరనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకున్నానండి. అలాగే గార్లిక్ అండి, మనం వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి అయితే ఒక 10-15 రెబ్బలు అయితే కచ్చపిచ్చగా దంచి వేసేసుకోండి పోపున్నే. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి అయితే ఒక 10-15 అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని వేసేసుకోండి అందులో. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఎందుకు ఫస్ట్ ఏమంటున్నానంటే, అవి కొంచెం ఫ్రై అయితే మనకి ఆ పచ్చివాసన అనేది ఉండకుండా, మనకి కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటాయి కండి పచ్చికారం తింటే, అట్లాంటివి రాకుండా ఉంటాయండి ఫస్ట్ ఫ్రై చేసుకుంటే, నూనెలో ఫ్రై చేసుకుంటే. అందుకని ఫస్టే వేసేసుకోండి. నేను ఇది పచ్చికారంతో చేస్తున్నాను ఈ కర్రీ అనేది. ఏ ఆకుకూరైనా సరే అండి, మనం కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. అందులో మనం మరి ఈ పాలకూర అనేది ఫ్రై చేసుకునేటప్పుడు మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మనకి పాలకూర ఏ ఆకుకూరలైనా సరే మనం ఇలా వేసినామంటే అలా దగ్గరికి అయిపోతూనే ఉంటాయండి. వాటినైతే ఇలా చిన్నగా తరుక్కుంటే అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను అందులోనే పచ్చిమిర్చి కూడా వేసాను. ఫస్ట్ చెప్పాను కదండి, పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది, అలాగే మనకి కోల్డ్ అనేది రాకుండా ఉంటుందండి మనం నూనెలో ఫ్రై చేసుకున్నామంటే. ఇప్పుడైతే నేను పాలకూరను అయితే కట్ చేస్తున్నానండి. చిన్నగా కట్ చేసేసుకోండి, పెద్దగా కట్ చేసేసుకోవద్దు. మార్నింగ్ టైంలో ఎన్నో పనులండి ఇంట్లో. అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే చూపించానండి, ఎలా చేసుకుంటాను, ఎలా ఉంటుంది మార్నింగ్ నాకు రొటీన్ టైం ఎలా ఉంటుంది అనేది అయితే ప్రీవియస్ వీడియోలో అయితే చూపించానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఆ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా వివరించానండి. ఈ కార్తీక మాసంలో మనము బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజకైతే అత్యంత శ్రేష్టమైన ఫలితం అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే అలా చేసుకోండి. ఒక్కరోజైనా చేసుకోండి, మీకు వీలవుతే మాత్రం కార్తీక మాసంలో అది ఎంతో మంచిదండి అలా చేసుకుంటే మాత్రము. ఇలా అయితే కర్రీ అయితే నేను రెడీ చేసుకున్నానండి. పాలకూర అంతా ఫ్రై చేసేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసేసాను. మూత పెట్టిన తర్వాత మనకైతే ఇలా అవుతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది. మూత పెట్టకుండా ఉంటే మాత్రం ఇంకా డ్రైగా ఉంటుందండి. నాకు మూత పెట్టే వండుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుందని అలా అయితే చేసుకున్నాను. మన పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు ఈ పిండిని ఎలా కలుపుకున్నాను, అలాగే ఈ పిండి దీపాలను ఎక్కడ వెలిగించాను అన్నది అయితే ఇప్పుడైతే వివరిస్తానండి. ముందుగా అయితే మనము బియ్యం పిండి అయినా పర్లేదండి, గోధుమ పిండి అయినా పర్లేదు, దాంట్లో మాత్రం కొంచెం నెయ్యి, కొంచెం పచ్చిపాలు ఉంటాయి కదండి, పచ్చిపాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే కలుపుకోండి. నీట్గా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని మనము రౌండ్గా చేసుకోవాలండి, ప్రమిదల్లాగా. అప్పుడు మనకి ఆ నూనె పోసుకోవడానికి నీట్గా ఉంటుంది, అలాగే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయండి. ఇలా అయితే చేసుకోండి. మనము చేతితోటైనా ఇలా అయితే చేసుకోవచ్చండి. లేదంటే మీకు ఇంకా కొంచెం షేప్ కరెక్ట్గా రావాలనుకుంటే మాత్రము మనకి చిన్న చిన్న బాటిల్స్వి క్యాప్స్ ఉంటాయి కదండి, వాటితోటైతే ఇలా ప్రెస్ చేసేసుకోండి. రౌండ్గా అన్న తర్వాత నీట్గా ఇలా వచ్చేస్తాయి. ఇంతే సైజులో కూడా పెడుతూ ఉంటారండి. నాకు ఇంకొంచెం లోపలికి కావాలని చెప్పేసి నేను చేతితోటైతే ప్రెస్ చేసేసాను. ఇలా అయితే చేసుకున్నానండి. 2 చేసేసి పెట్టుకున్నాను. ఇలా మీకు 9 అయినా లేకపోతే 5 అయినా ఇలా చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను నామం పెట్టుకున్నానండి. నామం అయితే ఇలా పెట్టేసేసుకోండి గంధంతో. అలంకరణ అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టము, అందుకనే తప్పకుండా ఇలా నీట్గా అయితే అలంకరణ అయితే చేయండి. మనము విష్ణుమూర్తికి చేసేటప్పుడు కొంచెం ఆయనకి నీట్గా అందంగా అలంకరణ చేస్తే చాలా ఇష్టం అంటండి.
అందుకనే ఈ పిండి ప్రమిదలకైతే ఇలా అయితే అలంకరణ అయితే చేస్తున్నానండి. పసుపు కుంకుమ బొట్లతో అయితే ఇలా నీట్గా అయితే పెట్టేసేసుకోండి. నామం అయితే పెట్టేశాను నేను. ఆయన అలంకరణ ప్రియుడు అంటారు కదండి. శివుడేమో అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి ఏమో అలంకరణ ప్రియుడు అని మనం అయితే చెప్తూ ఉంటాము, పాడుతూ ఉంటాం పాటలు కూడా. ఆ తర్వాత అయితే రావి ఆకులండి. రావి ఆకులలో వెలిగించుకోవడం అత్యంత శ్రేష్టం అండి శనివారం రోజు. అందుకని రావి ఆకులు అయితే తెచ్చుకున్నాను. వాటికి నీట్గా కడిగేసేసుకొని మనము చెట్టు నుండి అయితే డైరెక్ట్గా తెంపొద్దండి. కింద రాలి పడి ఉంటాయండి చాలా వరకు. అలా అయితే ట్రై చేయండి. ఒకవేళ తెంపాల్సి వస్తే మాత్రం శనివారం నాడు అస్సలు తెంపకండి, ముందు రోజే తెంపేసుకొని పెట్టుకోండి. ఇలా అయితే నేను వీటిని కడిగేసుకున్న తర్వాత వాటికి ఉన్న వాటర్ అంతా తీసేసి గంధంతో బొట్లతో అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను. ఇవి నేను దేవుడి ముందర వెలిగిస్తున్నానండి. ఈ శనివారం రోజు మార్నింగే నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. ఇలా ఒక ప్లేట్లో అయితే నేను నీట్గా అయితే ఆకులను అయితే రావి ఆకులను అయితే పెట్టుకొని వాటికి గంధం పసుపు కుంకుమలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి. ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి కుందులు ఉన్నాయి కదండి, పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా పెట్టేసేసుకోండి. ఆకుల మీద నెయ్యి వేసుకోండి. ఎప్పుడే కానీ పిండి ప్రమిదలు అలాగే ఉసిరి దీపాలు వెలిగించేటప్పుడు మాత్రం నెయ్యితోటే వెలిగించండి, నూనె వేయకండి. మామూలుగా అయితే నూనె వేసి వెలిగిస్తూ ఉంటాము దీపారాధన అయితే. ఈ పిండి ప్రమిదల్లో అలాగే మనము ఉసిరికాయ దీపాలు పెడుతూ ఉంటాం కదండి, అప్పుడైతే గుండొత్తులు వేసేసి 3 గుండొత్తులు ఉంటాయి కదండి మనకి. ఆ 3 ఒత్తుల్ని ఒక ఒత్తిలాగా చేసేసుకొని మనము ఈ ప్రమిదలలో అయితే నెయ్యి వేసి వాటిని అయితే ఇలా పెట్టేసేసుకోండి. ఆ తర్వాత మనము వీటిని దీపారాధన చేసుకోవాలండి. నేను పొడుగ్గా వేశానండి. ఒక ఒత్తి 3 ఒత్తులతోటి చేసుకోవాలండి. ఒకటే ఒత్తితోటి 2 ఒత్తులతోటి మాత్రం చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే నేనైతే దీపారాధన అయితే చేసుకున్నానండి ఆ మహాలక్ష్మి దగ్గర. ఈ కార్తీక మాసంలో, ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము ఆ శివకేశముల్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆరాధన చేసుకున్నామంటే ఎంతో విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే వీలైతే మాత్రం ఒక్కరోజైనా మనము ఈ శివకేశవులకి పూజ అయితే చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మాసం అండి. ఈ మాసానికి ఆ దీపానికి ఉన్న ప్రత్యేకత అదండి. ఈ మాసంలో దీపారాధన చేయడం అనేది ప్రత్యేకము. అందుకనే ఇలా అయితే చేసుకోండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో